యోగి టార్గెట్ గా యూపీలో భారీ స్కెచ్ రెడీ అయిందా? 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు భారతదేశ రాజకీయ దిశలను పూర్తిగా నిర్ణయించే శక్తిగా మారనున్నాయని జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఇదే అత్యంత కీలకమైన పోరుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరోవైపు ఆయన్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్ష శక్తులు. అసలు 2027 ఎన్నికల ప్రాధాన్యమేంటి? యోగిని ఎందుకు కేంద్ర బిందువుగా చూస్తున్నారు? రాజకీయ సమీకరణాలు ఎలా మారుతున్నాయి? ఈ వీడియోలో విశ్లేషిద్దాం. చివరి వరకు చూడండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఇక్కడి ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి ప్రధాన రాజకీయ పార్టీ 2027 ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చూస్తోంది. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, చట్ట వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు వంటి అంశాలను అధికార పక్షం ప్రధాన విజయాలుగా ప్రచారం చేస్తుంది. అదే సమయంలో ఉపాధి, వ్యవసాయం, స్థానిక సమస్యలు, సామాజిక సమీకరణాల వంటి అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. 2027 ఎన్నికల్లో అసలు పోటీ కేవలం పార్టీల మధ్య కాదు, కథనాల మధ్య కూడా. ఒకవైపు ప్రభుత్వ పనితీరును ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, మరోవైపు ప్రత్యామ్నాయ రాజకీయ దిశను చూపించే ప్రయత్నం. ఎవరి కథనం ఎక్కువ మందిని ఆకర్షిస్తుందనేదే కీలకంగా మారవచ్చు. రాబోయే నెలలో రాజకీయ వ్యూహాలు, పొత్తులు, ప్రచార కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు ఎన్నికల దిశను ప్రభావితం చేయవచ్చు. ప్రతి చిన్న పరిణామం పెద్ద రాజకీయ చర్చగా మారే అవకాశం ఉంది. అయితే ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయడం కంటే ప్రజలు చివరికి ఎలాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తారన్నదే నిర్ణయాత్మకం. 2027 వరకు రాజకీయ సమీకరణాలు ఎన్నిసార్లు మారతాయో ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. ఎన్నికల పోరులో చివరకు ఏ వ్యూహం విజయవంతమవుతుంది? అధికార పక్షం మరోసారి ప్రజల మద్దతు పొందుతుందా, లేక ప్రతిపక్షం కొత్త సమీకరణాలతో సవాల్ విసురుతుందా? దీనికి సమాధానం చెప్పేది ప్రజల నిర్ణయమే అయినా కానీ 2027 ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఉత్తరప్రదేశ్ రాజకీయాల వేడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి సభ, ప్రతి ప్రకటన, ప్రతి రాజకీయ నిర్ణయం ఎన్నికల దిశను ప్రభావితం చేసే అంశంగా మారొచ్చు. అందుకే దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల దృష్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పైనే కేంద్రీకృతమవుతోంది. ఈసారి పోరు కేవలం ఎన్నికల ప్రచారంతోనే ముగిసిపోదు. ప్రజల ముందుకు ఎవరు బలమైన కార్యాచరణను తీసుకువెళతారు? ఎవరి పాలనపై ప్రజలు ఎక్కువ విశ్వాసం చూపిస్తారు? ఎవరు ప్రజా సమస్యలను మరింత ప్రభావవంతంగా ప్రస్తావిస్తారు? ఇలాంటి ప్రశ్నలకే 2027 ఎన్నికలు సమాధానం చెప్పనున్నాయి. మొత్తానికి 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఒక సాధారణ రాజకీయ పోటీగా కాకుండా దేశ రాజకీయాల్లో కీలక అధ్యాయంగా నిలిచే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మారే రాజకీయ సమీకరణాలు, ఎన్నికల వ్యూహాలు, ప్రజల స్పందన ఇవన్నీ కలిపి ఈ పోరును మరింత ఉత్కంఠభరితంగా మార్చే అవకాశం ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రధానంగా ఏ అంశం ప్రభావం చూపుతుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.